ఎలా ఉందో చెప్పు. చాలు చాలు బానే ఉన్నావు, టైం అవుతుందిరా. తను నన్ను అడ్మైర్ చేయడం తగ్గిపోయింది. నేను తన కోసం చేసే చిన్న చిన్న విషయాలకు కూడా అప్రిసియేషన్ లేకుండా పోయింది. ఇంట్లోనే కదా ఉంటున్నావు, కాస్త టాయిలెట్ క్లీన్ చేయొచ్చు కదా, పెద్ద పొడిచే పనులు ఏం చేస్తున్నావు? ప్రతిదానికి తిట్టడం, తప్పు పట్టడం, అన్నిటికీ తప్పు పడుతూ ఉంటే నీతో ఎలా జీవించాలనిపిస్తుంది. ఇటీవు దత్తమ్మ తాళం తీయడం కూడా తెలీదు. నీకు అసలు బుర్ర ఉందా? బాటిల్ మూత కూడా సరిగా పెట్టవా? ఏదైనా విషయం చెప్తే దాన్ని బ్లైండ్ గా విను. ఎందుకని ప్రశ్నలు వేయద్దు. నీకు అర్థమయ్యేలాగా నా బుర్ర పాడయ్యేలా ఉంది. ఐఎమ్ నాట్ డమ్. నువ్వు చెప్తున్నావని నేను తింగర్నని ఒప్పుకోను. ఎందుకు తింగరవని ఒప్పుకోవో తెలుసా? అది కూడా తెలియని తింగరవి కనుక. అవును, నేను తింగరదాన్ని ఒప్పుకుంటాను. నేను తింగరదాన్ని మాటగా ఉన్న ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు నన్ను పెళ్లి చేసుకొని తింగిరి అని నరకం చూపిస్తున్నావు? అసలు అందరూ నిన్ను పొగడ్డం ముఖ్యం కాదు. యాజ్ ఎ హస్బెండ్ నేను నిన్ను పొగడ్డమే ఇక్కడ ముఖ్యం. ఒక వైఫ్ గా నువ్వు జీరో. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తాను. మా అమ్మా నాన్నలతో చెప్తే ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వేగా అని అంటారేమో అన్న భయం డిప్రెషన్లోకి